మన మన భారతదేశంలోనే పుట్టారు. వాళ్ళ యాన్సెస్టర్స్ కానీ యూనో ఆ చైన్ కానీ మొత్తం హిందూసే. కానీ ఈ రాను కొన్ని కన్వర్జన్స్ జరుగుతున్నాయి. సో ఆ కన్వర్జన్స్ ఎందుకు అంటే ఈ కన్వర్జన్స్ అని కాదండి, ఇది బేసిక్లీ ఇప్పుడే కాదండి, చాలా ఏళ్ళ నుంచి అవుతున్నాయి, కొన్ని దశాబ్దాల నుంచి అవుతున్నాయి. ఇప్పుడు ప్రపంచంలో మొత్తం అయ్యాయి, ఇది ఇక్కడే కాదు. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్, క్రుసేడ్స్ వార్స్ అని ఉండేవండి. ఓకే, మనం కొన్ని దశాబ్దాల వెనకాలకి వెళ్తే క్రిస్టియన్స్ వచ్చేసి ముస్లిమ్స్ ఉన్న దేశాలపైన వార్ చేసి ఆ దేశాలు అంటే ప్రదేశాలు, ఆ ప్రదేశాల్లో వాళ్ళ రిలీజియన్ కన్వర్ట్ చేసుకున్నారు. ముస్లిమ్స్ ఎక్కడైతే గెలిచారో ఆ ప్రదేశాల్లో ముస్లిమ్స్ వాళ్ళు కన్వర్ట్ చేసేసుకున్నారు. సో మీరు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నారనుకోండి, ఏ ఖండం అన్నా తీసుకోండి, ఏషియా అన్న, ఆఫ్రికా అన్న, అమెరికా ఖండాలు ఏదైనా తీసుకోండి, మెజారిటీగా ముస్లిమ్స్ క్రిస్టియన్స్ వెళ్ళి ఆక్రమించి కన్వర్ట్ చేసిన ప్రదేశాలే. అలాగే హిందూ దేశం మనం భారతదేశానికి కూడా వచ్చారు. 500 ఏళ్ళు అయిందండి దాటింది, ట్రై చేయడానికి కన్వర్ట్ చేయడానికి ట్రై చేశారు. పైసలతో ప్రలోభ పెట్టడము, లేకపోతే భూమి వల్లనో, లేకపోతే బిజినెస్ చూపించడము. ఇప్పుడు కాదండి, 500 ఏళ్ళ క్రితము ఇక్కడ అప్పుడు ముస్లిం లీడర్లు వచ్చారు కదా, అక్కడి నుంచి మనం దండయాత్ర చేసి, మనం లూటీ చేసి, మన వాళ్ళని రేపులు మానవంగాలు చేసి కన్వర్ట్ చేసి చాలా ఇచ్చారు. కొందరు అయ్యారు కానీ లార్జ్లీ అవ్వలేదు. మీరు చూసారనుకోండి, హిందూయిజం లార్జ్లీ ఎవరు కాలేదు. 500 ఏళ్ళు ట్రై చేశారండి వాళ్ళు మన భారతదేశంలో కన్వర్షన్, మొత్తం దేశం మొత్తం కన్వర్ట్ చేయడానికి. ప్రపంచం అంతా చేయగలిగారు, భారతదేశంలో చేయగలిగారు. 500 ఏళ్ళు ఈజ్ నాట్ ఏ స్మాల్ జోక్. నీకు చెప్పాలా, 500 ఏళ్ళు కాదు కదా, ఇప్పుడు ఎవడో ఒకళ్ళు ఇద్దరు అంటుంటారు 15 నిమిషాలు ఇవ్వండి. 15 నిమిషాలు కాదు కదా, వచ్చే 1500 ఏళ్ళు కూడా ఏం పీకలేరు భారతదేశంలో. అంత స్ట్రాంగ్ మన రిలీజియన్. మనం చిన్న చిన్న కన్వర్జన్స్ అవుతాయి, అవన్నీ నడుస్తుంది, కానీ మన ధర్మాన్ని మనం వీళ్ళే, మన కల్చర్ని మనం వీళ్ళే. ఇంకా కన్వర్ట్ అయిన రిలీజియన్స్ కూడా వాళ్ళు మన కట్టుబాట్లు ఫాలో అవుతున్నారు. ఇప్పుడు చూసుకుంటే మీరు చూసుకున్నారు అనుకోండి, మన కల్చర్లో వచ్చి వాళ్ళు కన్వర్ట్ చేయగలుగుతున్నారే కానీ మన కల్చర్ని తీసేయలేకపోతున్నారు. ఇది అసలు బ్యూటీ మన రిలీజియన్లో, మన భూమిలో ఉన్న బ్యూటీనే ఇదండి. అసలు ఇది చాలా ఇంపార్టెంట్. మనం కన్వర్ట్ అవుతున్నారు అనేది చాలా చిన్న పర్సంటేజ్. కన్వర్ట్ కాకుండా ఎన్ని దశాబ్దాలుగా ఉన్నాం. 500 కాదు, 1500 కాదు, 5000 కూడా ఉంటాం మనం. అది మన గ్రేట్నెస్. అసలు దీనిపైన మనం అసలు మన కరెంట్ జనరేషన్కి చెప్పుకోవాల్సిన పాయింట్ అండి. చావాలంటే మూవీ ఇదే చూపించారు. మనం సినిమాలు కూడా తీయగలుగుతున్నాం, మనం మూవీస్లో కూడా. అంటే అంత ఓపెన్, ఏది కూడా ట్రాన్స్పరెంట్, మన ఏది కూడా దాచుకోవడం. మన రిలీజియన్ని క్రిటిసైజ్ చేసే ఓపెన్నెస్ ఉండే రిలీజియన్ అమ్మా మనము, డిబేట్ చేసుకుని ఓపెన్ చేసే రిలీజియన్. మీకు ఒకసారి మన వాజ్పేయి గారిని జావేద్ అఖ్తర్ అని ఒక రైటర్ అడుగుతారు, ఇంటర్వ్యూ ఈ మధ్య వైరల్ అవుతుంది. సార్, ఇంతమంది వచ్చినా కానీ ఈ ఇస్లాము అది కన్వర్షన్ అవ్వలేకపోతుంది, ఇస్లాంని మీరు మన హిందూ దేశము ఇస్లాం అన్న క్రిస్టియాని వేరే మతాలని దగ్గర తీసుకుంది అది అంటే, ఆయన భలే అంటారు, అది బీజేపీ వల్ల, అంటే ఆయన రెజీమ్లో అడుగుతారు. ఆయన పాలించినప్పుడు మనం ప్రధానమంత్రి గారు వాజ్పేయి గారు భలే చేశారంటే ఆయన చెప్తాడు, అది మన బ్లడ్లోనే ఉందండి, హిందూయిజం వే ఆఫ్ లైఫ్. వేరే వాళ్ళని కూడా మనము స్వీకరిస్తాం, ఆహ్వానిస్తాం, మనం ఒక చోటిస్తాము, అది మన బ్లడ్లోనే ఉందండి. మన ప్రాబ్లీ మన డిఎంఏలో ఓంకారం ఉండాల్సిందే అండి. చూడాలి మనం, ఇంకా మైక్రోస్కోప్ ఎనలైజ్ చేయాలి. సో ఇది ఆస్పెక్ట్ అమ్మా, మనం ఓపెన్గా ఒప్పుకోగలుగుతాం. ఇస్లాంలో ఒకవేళ మీ రిలీజియన్లో హలాలని ఉండాలనుకుంటే మీరు కూడా ఓపెన్గా చెప్పుకోండి, చేయగలుగుతామని. కానీ చెప్పుకోలేరు చాలామంది, ఎందుకంటే బిజినెస్. మనది బిజినెస్ కాదు, మన ధర్మం. అంటే ఎవరైతే ఆ హలాల్ది కాన్సెప్ట్ ఎవరైతే చేయాలి అనుకుంటున్నారో చాలామంది చేయకపోవచ్చమ్మా. ఈ మధ్య మనం చేస్తున్నాం కదా, చేస్తుంటే ఓపెన్గా చేయగా మేము చేస్తున్నాం కదా అని చెప్పగలుగుతాం. ఓపెన్ ఉండు, మన ధర్మము ఇంపార్టెంట్, మన రిలీజియన్ ఇంపార్టెంట్ అంటే ఓపెన్గా చేద్దాం. అదే హిందూయిజం చూపిస్తుంది. వేరే ధర్మాలు, వేరే రిలీజియన్ కూడా మన ఎగ్జాంపుల్ హిందూయిజం చూపించుకోవాలి. ఏమైనా ఉంటే ఓపెన్ చేయండి,
అది మనం చేస్తాం. సో సార్, ఇప్పుడు సొసైటీలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సొసైటీలో ఎలాంటి అవేర్నెస్ రావాలి అంటారు? అంటే అవేర్నెస్ కాదమ్మా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఈ ప్రసాద రూపేణ అవన్నీ కాదు, మన హిందూయిజంలో ఉన్న మన భూమిలో ఉన్న సంకల్ప బలం. ఈ మధ్య మనం చాలా వింటున్నాం మేనిఫెస్టేషన్ అని. ఇన్ వే అది సంకల్ప బలమే. మీకు ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ ఇస్తామమ్మా. మన పెద్ద పెద్ద కంపెనీస్, మైక్రోసాఫ్ట్ CEO బిల్ గేట్స్, యాపిల్ CEO స్టీవ్ జాబ్స్, లేకపోతే ఫేస్బుక్ మార్క్ జకర్బర్గ్, వీళ్ళందరూ వాళ్ళ లైఫ్లో క్రాస్ రోడ్స్లో ఉన్నప్పుడు, లేకపోతే ఏం చేయాలో తెలియనప్పుడు కళ్ళు మూసుకుని ఇండియాకి వచ్చేవాళ్ళు. ఇండియా మన భూమిలో ఉన్న బ్యూటీయో ఔరానో ఏదో తెలియదు కానీ వచ్చి ధ్యానం చేసుకుంటూ ఏదో గురువుని కలిసి ఒక సంకల్పంతో వెళ్ళి వాళ్ళ కంపెనీని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళారండి. అంటే మన భూమిలో ఉన్న అడుగు పెట్టడమే వాళ్ళ సంకల్ప బలంని ఎంత, ఆ మేనిఫెస్టేషన్ అంటారు ఏదైనా, ఎంత ఇంక్రీజ్ అయి ఉంటుంది. అలాంటిది మనం ఇక్కడే పుట్టాము. మన సంకల్ప బలము మనం ఎంత పుణ్యం చేసుకుంటాం. అండ్ మనం అనుకున్నది సాధించే ఇప్పుడున్న జనరేషన్కి ఆస్కారం ఎంత ఉందని నేను చెప్పేది. ఏం చెప్పాలనుకుంటున్నాను, కరెంట్ జనరేషన్ ఆర్ ఫ్యూచర్ జనరేషన్కి మహామహులే, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్న ఓనర్సే మన దగ్గరికి వచ్చి ఇంత నాలెడ్జ్ తీసుకుని ఆ సంకల్పంతో ఎంత ముందరికి వెళ్ళారో చూడండి. అలా మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా హిందూయిజం అనేది అంత ఓపెన్ రిలీజియన్లో మన పుణ్యభూమిలో పుట్టి చిన్న చిన్నవి చేద్దామమ్మా. ఏంటి, మనం నోట్లోకి వెళ్ళే ముందర ప్రసాద రూపాయలు వెళ్ళేలా మమ అనుకుందాం. అది నేను చెప్తాను. అది ఎందుకు చేయాలనేది ఏంటంటే దేవుడు చేయాల్సిన వృతాభక్తి, మనం ఎంతో ఓపెన్ చెప్పాల్సిన ఇది. అండ్ మన భూమికి దేవుడు, మన దేవుడు ఎంత కలిసి ఇమ్మడిపోయి ఉన్నాడో చూపించాల్సిన ఆ కృతజ్ఞత మనకు ఉండాలి. కృతజ్ఞత కూడా కాదు, ఇప్పుడు సందర్భం కూడా వచ్చిందమ్మా. అండ్ మన జనరేషన్ చేయాల్సిందే ఇది. ఈ చిన్నది మన ప్రసాదం అనేది చిన్న కాన్సెప్ట్ కూడా కాదు, చిన్న ప్రయత్నం. మనం అంటే మన దేవుడి పేర్లతోనే ఉన్నారు వాళ్ళు, హిందువులే. నువ్వు కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు ఈ పాస్టర్లు, ఈ పాపం కన్ఫ్యూజన్లో పెట్టేస్తున్నారు. వీళ్ళేంటి, వాళ్ళ పైసలకి ప్రలోభపడుతున్నారు, వాళ్ళు పైసలు ఇచ్చి కన్వర్ట్ చేసుకుంటారు. లేకపోతే ఊరికేనే దేవుడు, లేకపోతే ఏదో మత్తు పెట్టి కన్వర్ట్ చేస్తున్నారు. ఈ రెండే జరుగుతున్నాయి అక్కడ. కానీ మొత్తానికి ఓపెన్గా కన్వర్ట్ అవ్వలేకపోతున్నారు. అంటే కన్వర్ట్ అయినా కానీ నేను ఓపెన్గా క్రిస్టియన్ చెప్పుకోలేకపోతున్నారు, ఎందుకంటే ఇక్కడ రిజర్వేషన్ పోతుంది కదా. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ జనరేషన్ క్రిస్టియన్స్కి ఎవరైతే కన్వర్ట్ ఉన్నారో, నువ్వు ఆ గట్టునున్నావు ఈ గట్టు నువ్వు క్లారిటీ తెచ్చుకో. వాళ్ళకి అది కావాలి, ఇది క్రిస్టియన్స్కి అది, ఇది రెండింటి మీద ఉండాలి వాళ్ళు. అదే అందుకోసమే ఇప్పుడు కన్వర్ట్ అయ్యారు కదా మీరు 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో. మీ తాత ముత్తాతలు అందరూ క్రిస్టియన్లు కాదమ్మా, హిందువులే. మీ తాత ముత్తాతలు అందరూ హిందువులే. మీరు తినేది భూమి నుంచి, హిందూ దేశం భారతదేశం నుంచి మీరు తినే భూమి నుంచి వచ్చే ప్రతి పదార్థము ప్రసాదమే. నేను ప్రసాదం తినను అని పాస్టర్ అంటారు కదా, నువ్వు బతికింది కూడా ప్రసాదం తినే నీ లైఫ్ మొత్తం. అది గుర్తు తెచ్చుకోండి. ఇది నేను గట్టిగా ఎందుకు చెప్తున్నా అంటే అమ్మా, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారమ్మా. నువ్వు మీ దేవుణ్ణి మన కల్చర్లో తీసుకొచ్చినప్పుడు మేము పెట్టే ప్రసాదం నువ్వు తినమ్మా. ఇదంతా ప్రసాదమే, యాజ్ సింపుల్ యాజ్ దట్. నువ్వు ఇప్పుడు ఇచ్చే గుళ్ళో ప్రసాదం తినద్దు అది ఇదని చేస్తున్నారు కదా. ఇప్పుడు నీకు భూమి నుంచి వచ్చేదే ప్రసాదం, భారతదేశం నుంచి. ఇది మనం చాటి చెప్తామమ్మా. ఇదే మనం ముందే తీసుకెళ్ళాలి. నువ్వు పాస్టర్ అయినా కానీ నువ్వు ఎవరైనా కానీ నువ్వు తినేది ప్రసాదం. నువ్వు భూమి నుంచి వచ్చేది అంతా ప్రసాదమే. అది మనం ఆల్రెడీ డిక్లేర్ చేశాను. సో ఇది నేను చెప్పదలుచుకున్నాను.